Like, comment, and subscribe. ఐపీఎల్ 2024లో చెన్నై మరియు ఎల్ఎస్జీ మధ్య మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ కు మ్యాచ్ రెడీ అయ్యింది. ఈ మ్యాచ్ అయితే చెన్నై హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడబోతున్నారు. మనం లాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్ చూసాం, ఎంత ఇంట్రెస్టింగ్ గా జరిగిందో. అప్పుడు అయితే ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ ఎకనా స్టేడియంలో జరిగింది. మరి ఈ మ్యాచ్ చెన్నైకి రివెంజ్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ అని వీళ్ళు గెలుస్తారా లేదంటే రత్న చేతిలో ఓడిపోతారు వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే. ముందుగా వీళ్ళిద్దరి మధ్యన రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ మీదనే రీసెంట్ గా జరిగిన మ్యాచ్ సిఎస్కే ఓడిపోయింది. అంతకుముందు జరిగిన 2 మ్యాచ్లు గెలిచి ఎల్ఎస్జీ మీద 3 మ్యాచ్ ఓడిపోయింది. సేమ్ దీనికి ఆపోజిట్ గా ఎల్ఎస్జీ కూడా 2 మ్యాచ్లు ఓడిపోయి 3వ మ్యాచ్ సిఎస్కే మీద గెలిచింది. మరి ఇప్పుడు ఇద్దరు మళ్ళీ ఫేస్ ఆఫ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మనందరికీ తెలిసి వచ్చింది. ఇండస్ట్రీ పిక్చర్ ఈ మ్యాచ్ లో స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. బోత్ సైడ్స్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. సిఎస్కే లో చూసుకుంటే జడ్డు, మొయిన్, ఇంకా వాళ్ళు కావాలంటే శాంసంగ్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎల్ఎస్జీలో రవి బిష్నాయ్, కుమార్ పాండ్యా లాంటి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఇది ముఖ్యంగా హై స్కోరింగ్ గేమ్ అయితే కాదు, బట్ బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి కాంపిటీషన్ మనం చూడగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకుంటే వీళ్ళిద్దరు మొత్తానికి 4 సార్లు తలపడ్డారు. అందులో సిఎస్కే ఒకసారి గెలిస్తే ఎల్ఎస్జీ 2 సార్లు గెలిచింది. మిగతా ఒక మ్యాచ్ ఓ రిజల్ట్. ఈ హెడ్ టు హెడ్ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఎల్ఎస్జీకి అప్పర్ హ్యాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ మీ సిఎస్కేని తీసేయడానికి వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్, వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. ముందుగా ఈ స్టేడియం స్టాట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇక్కడ 79 మ్యాచెస్ జరిగాయి. అందులో మ్యాచెస్ ఓన్ బ్యాటింగ్ ఫస్ట్ 47 మ్యాచెస్ అంటే 59%. మ్యాచెస్ ఓన్ బ్యాటింగ్ సెకండ్ 32 మ్యాచెస్ అంటే 40%. మ్యాచెస్ ఓన్ విన్నింగ్ టాస్ 40 మ్యాచెస్ అంటే 50%. మ్యాచెస్ ఓన్ లాసింగ్ టాస్ 39 మ్యాచెస్ అంటే 49%. అంటే ఈక్వల్ గా 50-50 ఛాన్స్ ఉంది. కానీ మనకి ఈ స్టాట్స్ ప్రకారం అర్థమవుతుంది అంటే ముందుగా టాస్ విన్ అయిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటాడు. అండ్ ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 246 for 5, అది చెన్నై సూపర్ కింగ్స్. అండ్ లోయెస్ట్ టీమ్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 70, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ స్టేడియంలో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసి వచ్చేసి 201 పంజాబ్. అండ్ యావరేజ్ బ్యాటింగ్ ఫస్ట్ స్కోర్ వచ్చేసి 163. సో ఇదైతే హై స్కోరింగ్ గేమ్ కాదు, బట్ ఎక్కువ అడ్వాంటేజ్ మాత్రం చెన్నైకి ఉంది. అది మనం చూసాం. చెన్నై ఇక్కడ జరిగిన హోమ్ మ్యాచ్ లో అన్ని మ్యాచ్లు గెలిచింది. ఒక అవే మ్యాచ్ ముంబైతో గెలిచింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే మాక్సిమం చెన్నైకి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. సో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లన్నీ కంపేర్ చేసుకుంటే ఏ టీం దగ్గర ఎవరు ఎలా పెర్ఫామ్ చేశారో ఒకసారి చూద్దాం. ముందు సిఎస్కే చూసుకుంటే శివన్ దూబే 7 మ్యాచెస్ ఆడి 245 రన్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ 7 మ్యాచెస్ 241 రన్స్. దాని తర్వాత అజింక్య రహానే 7 మ్యాచెస్ 160 రన్స్. వికెట్ టేకర్స్ తీసుకుంటే ముస్తాఫిజుర్ రహమాన్ 6 మ్యాచెస్ 11 వికెట్స్. నెక్స్ట్ తీషా పతిరానా 4 మ్యాచెస్ 9 వికెట్స్. అదేవిధంగా ఎల్ఎస్జీ చూసుకుంటే హైయెస్ట్ రన్నర్స్ కేఎల్ రాహుల్ 7 మ్యాచెస్ 286 రన్స్. నెక్స్ట్ నికోలస్ పూరన్ 7 మ్యాచెస్ 246 రన్స్. అండ్ నెక్స్ట్ క్వింటన్ డికాక్ 228 రన్స్ 7 ఇన్నింగ్స్. ఈ హైయెస్ట్ వికెట్ టేకర్స్ చూసుకుంటే యాష్ ఠాకూర్ 6 మ్యాచెస్ 8 వికెట్స్. నెక్స్ట్ మయాంక్ యాదవ్ 3 మ్యాచెస్ 6 వికెట్స్. అండ్ మయాంక్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లోకి వచ్చే ప్రాబిలిటీ ఉందని లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు జస్టిన్ లాంగర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకసారి మనం 2 టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ముందుగా సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సచిన్ రవీంద్ర, అజింక్య రహానే, శివన్ దూబే, డెరెల్ మిచెల్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, తుషార్ దేశపాండే, తీషా పతిరానా, దీపక్ చహర్. అలాగే లక్నో ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దీపక్ హూడా, నికోలస్ పూరన్, మహేష్ భగవాని, మార్కస్ స్టోయినిస్, కునాల్ పాండ్యా, రవి బిష్నాయ్, షమర్ జోసెఫ్, మోసిన్ ఖాన్, యాష్ ఠాకూర్. సో ఇది గైస్ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే రివ్యూ.
ఫైనల్ గా ఈ రెండు టీమ్స్ చూసినట్టయితే ఈ రెండు టీమ్స్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ మ్యాచ్ లో మాత్రం ఫేవరెట్స్ గా సిఎస్కే బరిలో దిగుతుంది అండ్ ఆల్మోస్ట్ 60% వరకు వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.